అందమైన బాల్యానికి అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? మీలో ఎంతమంది చందమామ కేసు చూశారు? మీ పిల్లలకి ఎంతమందికి చందమామ మీరు చూపించారు? గుండెల మీద చేసుకోండి. అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? విజయవాడలో, గుంటూరులో, నెల్లూరులో చూస్తూ ఉంటే పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తూ కొన్ని పాఠశాలలు కనిపిస్తాయి. అవి చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది, జాలి వస్తుంది. అవి చూసినప్పుడల్లా నాకు భారతీయ విద్యాభవన్, రామకృష్ణ మఠం గుర్తొస్తాయి. ఎందువల్ల అంటే నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా. 24x7 భారతీయ విద్యాభవన్లో పిల్లలు చదవరు. ఎంత చదవాలో అంతా చదువుతారు. విద్యా దధాతి వినయం అన్న స్ఫూర్తి ఎంతో అంతవరకు చదువుతారు. గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా పిల్లలు నా అమ్మా నాన్నలను ఎలా గౌరవించాలి, ఈ దేశాన్ని ఎలా గౌరవించాలి, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, రోడ్డు మీదకి ఎలా వెళ్ళాలి, వృద్ధుల్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ మీ పిల్లలు నేర్చుకుంటారు మిగిలిన గంటలు. గుర్తుపెట్టుకోండి భారతీయ విద్యాభవన్లో. కానీ బయట అలా లేదు. నిరంతరం చదువుకునే లక్ష్మీనారాయణ గారు ఎలా ఉందంటే బయట పరిస్థితి, నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా. పెద్ద ర్యాంకు సాధించుట ధ్యేయం అయిందా? అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి. మీరే గుండె మీద చేసుకోవాలి. ఇంటికి వెళ్ళగానే టీవీ సీరియల్స్, దరిద్రం మళ్ళీ ఇంకొన్ని వచ్చే యాప్లు, మళ్ళీ అందులో మళ్ళీ నాన్నేమో సెల్ ఫోన్లు, తమ్ముడేమో అన్నయ్యో కాలేజీకి వెళ్తే వాడు చాటింగ్లు. అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి. మరి మీరు మాట్లాడకపోతే మీ పిల్లలతోటి ఎవరు మాట్లాడతారు? వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటున్నారో తెలుసా? నిదురలోన కలవరింత స్నేహం అయిందా? కలవరిస్తూ గడిపేస్తున్నారు పిల్లల నిద్రలో. అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? సెలవులలో అమ్మమ్మల తల్లిదండ్రులు, సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా. గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో అయితే అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారో ఆ ఇల్లు విలువలతో ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ 100 సార్లు తెరుస్తున్నాం, కానీ వృద్ధులు ఉన్నటువంటి గది తలుపులు ఒక్కసారి కూడా తెరవడం లేదు. ఇది చాలా దారుణం. ఇది గుర్తుపెట్టుకోండి. యు డోంట్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా. ఆరు బయట బల్లిపాళ్ళలో, మా పాలకొల్లులో, అడవిపాలెల్లో, లంకలగూడెల్లో, ఇదిగమ్మా ఏం సార్ కొవ్వలేనా మన ఊరు కొవ్వాడ. ఆ కొవ్వాడలో బయట మడత మంచాలు వేసుకుని, నులక మంచాలు వేసుకుని, అమ్మమ్మల దగ్గర తాతయ్యల పక్కన పడుకుని, ఆరు బయట
కథల రేయి శూన్యం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా, చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కళయేది, సావాసగాళ్ళు దొరకలేని బాల్యం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. బాల్యం అంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు, మన స్మృతులు చెప్పడం కాదు, మన పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కాదు, విలువలతో కూడినటువంటి బాల్యం. బాల్యం అంటే అమ్మ తయారు చేసిన తొలి అన్నం ముద్ద బాల్యం. ఆ బాల్యాన్ని ఇవ్వాలి. బాల్యం అంటే కేవలం ఒక భావనయేనా, మనసా ప్రతి మనసు విషాద గేయం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. మీ పిల్లలకి నేచర్తో గడిపే గిఫ్ట్ని మీరు ప్రకృతితో గడుపుతూ ప్రకృతిని గిఫ్ట్గా, మీ పిల్లలకి కృతజ్ఞత, ఆవుకు పూజ చేయాలి. 6 నెలలే అమ్మ పాలిస్తుంది. కాటికెళ్ళేదాకా పాలిచ్చే ఆవుకి మనం కృతజ్ఞతగా ఉండాలి. ఆ గోదావరికి, ఆ నీటికి కృతజ్ఞతగా ఉండాలి. చచ్చే లోపల ఒక మొక్కైనా నాటాలి. సనాతన ధర్మం అంటే కృతజ్ఞతా భావం. హ్యావ్ గ్రాటిట్యూడ్స్ టు ద నేచర్. ప్రతి పండగ, భారతీయ విద్యాభవన్లో చేసే ప్రతి పండగ ప్రకృతితో ముడిపడినటువంటి పండుగలు. ఆ పండుగల్ని, ఆ ధర్మాన్ని, మీ పిల్లలకి కృతజ్ఞతా భావాన్ని ఇవన్నీ పిల్లల్లో ప్రోధి చేసి వాళ్ళని గొప్ప వ్యక్తులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దేటువంటి ఈ విద్యాలయం, విద్యాశ్రమంగా మీరే తీర్చిదిద్దుకోవాలి. ఆయన ఒక సృష్టి చేశాడు విశ్వనాథరాజు గారు. ఆ సృష్టిని మీరు సొంతం చేసుకుని మీ పిల్లలు, సిద్ధార్థుడు అనే ఒక వ్యక్తి బోధి వృక్షం కింద కూర్చుని బుద్ధుడు ఎలా అయ్యాడు, సిద్ధుడు ఎలా అయ్యాడు, ఒక గొప్ప యోధుడు ఎలా అయ్యాడు స్పిరిచువలిజంలో, అలాగా గొప్ప భారతీయ ఆత్మ కలిగేటువంటి పిల్లలు ఈ భారతీయ విద్యా భవన్ నుంచి ఈ దేశానికి అంకితం అవుతారని మా భారతీయ విద్యా భవన్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా మీ అందరికీ నేను మాటిస్తూ, ప్రతిజ్ఞ చేస్తూ, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.